IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేరళలోని వయనాడ్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 107కు చేరింది. 150 మందికి పైగా గాయపడ్డారు. అర్ధరాత్రి సమయం అంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా జలవిలయం విరుచుకుపడింది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న జనంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఓవైపు విరిగిపడుతున్న కొండ చర్యలు, మరోవైపు జనం ఆర్తనాదాలు. భారీ వర్షంలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. తాము ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లు ఒక్కసారిగా ధ్వంసమవుతుంటే ప్రజల్లో ఏం చేయలేని నిస్సహాయ స్థితి. అరచేతిలో ప్రాణాలు పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు జనం పరుగులు తీశారు. నిన్నటి వరకు తమతో కలిసిమెలిసి ఉన్న చుట్టుపక్కల వారు తమ కళ్ళెదుటే మట్టి దెబ్బల కింద సమాధులు. వారిని కాపాడేందుకు జనం చేసిన ప్రయత్నం వృధా అవుతోంది. నిస్సహాయంగా అలాగే చూస్తూ ఉండిపోయిన దుస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పటికీ వయనాడ్లో 107 మంది మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద భారీగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో ఇవాళ తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా 4 గంటల సమయంలో మరోసారి, ఆపై అరగంటకు ఇంకోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్కు చేరుకున్నాయి. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన సహాయక చర్యల్లో 225 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. మెప్పాడి, ముండకలై ప్రాంతంలో భారీగా డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమైపోయాయి. వెల్లర్మల పాఠశాల పూర్తిగా నీట మునిగిపోయింది. మెప్పాడి, ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు తెలుపుతున్నారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవడంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర కేరళకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. కోజికోడ్, మలప్పురం, వయనాడ్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలపూజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేరళలో ప్రకృతి విలయం ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తోంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున అంటే సుమారు అర్ధరాత్రి 2 తర్వాత ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి గ్రామాల మీదకు దూసుకువచ్చిన దృశ్యాలతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలకు ఏం జరుగుతుందో తెలియకముందే తమ ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కొండ చర్యలు, మట్టి దెబ్బలు గ్రామాల మీదకు జారిపడడంతో ఒక్కసారిగా అందరూ కుదేలైపోయారు. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో అంటే సుమారు 107 మంది వరకు కూడా ఇప్పటి వరకు మృతులను గుర్తించారు. మరో 150 మంది వరకు గాయాల పాలైన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లుగా అధికారులు
సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. వారిని ఎలాగైనా రక్షించేందుకు అయితే ఒకవైపు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో సహాయక చర్యలకైతే కొంత ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం కేరళలో ప్రకృతి విలయానికి సంబంధించి సహాయక చర్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 100 దాటింది. 107 మంది ఇప్పటి వరకు చనిపోయినట్లుగా సమాచారం ఉంటుంది. అలాగే 120 మందికి గాయాలయ్యాయి. అలాగే ఇంకో 100 మంది ఆచూకీ తెలియరానట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా మరో 600 మంది వలస కార్మికుల ఆచూకీ కూడా తెలియరాలేదు. వారు అక్కడ కేరళలోని ఇటు కాఫీ, టీ తోటల్లో వాళ్ళంతా కూడా పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా బెంగాల్ అలాగే అస్సాం ఈ రాష్ట్రాల నుంచి వచ్చి ముఖ్యంగా వలస కార్మికులు 100 మంది అక్కడ పనిచేస్తుంటారు. హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ లో వీరంతా కూడా 600 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. సో అక్కడ మొబైల్ నెట్వర్క్స్ కూడా పనిచేయకపోవడంతో వారి జాడ తెలియడం లేదని చెప్పి అధికారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎక్కడైతే మండకై ప్రాంతంలో ఈ కొండ చర్యలు విరిగిపడి వరద ప్రవాహంలో ఇళ్లన్నీ కొట్టుకుపోయాయో అక్కడ సుమారు 65 కుటుంబాల నివాసం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వీరి ఆచూకీ కూడా తెలియరాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ తో పాటుగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. హెలికాప్టర్లతో ఇటు ఎవరైతే బాధితులు ఈ వరదల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో చిక్కున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే ఇటు గజ ఈతగాళ్లను కూడా ముఖ్యంగా నేవీ రంగంలోకి దించడం జరిగింది. వారి ద్వారా కూడా 30 మంది గజ ఈతగాళ్ల ద్వారా ఎక్కడైతే ఈ కొండ చర్యలు విరిగిపడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు, సో వాళ్ళ ద్వారా కూడా గల్లంతైన వారి ఆచూకీని వెతికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. 200 మంది సైనిక సిబ్బంది ప్రస్తుతం ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతకంతకి మృతుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొన్ని రాష్ట్రానికి మద్దతుగా కూడా, ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి మద్దతుగా కూడా నిలుస్తున్నాయి. తమిళనాడు అలాగే ఇటు అస్సాం ఇటువంటి రాష్ట్రాలు కేరళకి సహాయాన్ని కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా ముఖ్యంగా ఈ కష్ట సమయంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2 రోజులు సంతాప దినాలని, రేపటి నుంచి 2 రోజుల పాటు సంతాప దినాలని ప్రకటించడం జరిగింది. అలాగే ఇటు సహాయక చర్యలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. కేంద్రం నుంచి వచ్చే సాయంతో పాటుగా ఇందాక అస్సాం అన్నాను, సిక్కిం రాష్ట్రానికి సంబంధించి సిక్కిం రాష్ట్రం నుంచి 2 కోట్ల రూపాయల సహాయం ఇటు కేరళకు అందడం జరిగింది. అలాగే తమిళనాడు రాష్ట్రం నుంచి 5 కోట్ల రూపాయల సహాయం అందడం జరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా, కేరళ బ్యాంక్ ఇప్పటికే 50 లక్షల రూపాయల సహాయక కార్యక్రమాల కోసం సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. సో అనేక మంది స్వచ్ఛందంగా కూడా కేరళకు సాయం అందించేందుకు తమ వంతు సాయాన్ని ముఖ్యంగా ఈ విపత్తు సమయంలో వయనాడు విపత్తుకు స్పందనగా ముఖ్యంగా వారందరికీ కూడా కేరళ ప్రభుత్వానికి అందజేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ముఖ్యంగా 20,000 లీటర్ల తాగునీటిని ఈ ముఖ్యంగా ఎక్కడైతే ఈ కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాలకి, అలాగే ఆహారం, నిత్యావసర వస్తువులు వీటన్నిటిని పంపిణీ చేయడానికి ప్రస్తుతం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. 2 వాహనాల్లో ముఖ్యంగా తాగునీరు అలాగే ఆహారం, రేషన్ వీటన్నిటిని కూడా ప్రజల కోసం తరలించేందుకు ఇటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ఈ నష్టాన్ని ఏది కూడా భర్తీ చేయలేదని చెప్పి సైతం ఇటు కేరళ సీఎం పినరాయి విజయన్ మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా తమ వంతు మద్దతు అందించాలని చెప్పి కేరళ సీఎం పిలుపుకోవడం జరిగింది. పూర్తిగా ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించడానికి చాలా సహాయం అవసరం అవుతుంది. సో సీఎండీఆర్ఎఫ్ కి విరాళాలు అందించి అందరూ ముందుకు రావాలని చెప్పి, ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కూడా కేరళ సీఎం మీడియా ముందుకు వచ్చి ఇటు పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంబులెన్స్లు ముఖ్యంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3,069 మంది సహాయక శిబిరాల్లో ఉన్నట్లుగా కూడా కేరళ సీఎం వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం 5 మంత్రులు ఈ ఘటనకు సంబంధించి, కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది అక్కడే ఉండి సమన్వయంతో, ముఖ్యంగా వివిధ శాఖల మధ్య సమన్వయంతో సహాయక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. భారీ వర్షాలతో కొంత రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు డ్రోన్లు అలాగే డాగ్ స్క్వాడ్స్ ద్వారా కూడా సహాయక కార్యక్రమాల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా సహాయ శిబిరాల్లో ఉన్న వారికి తాగునీరు, నిత్యావసరాలు అందేలా చూడడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పోలీస్ అధికారులు కూడా, డిఐజీ, లా అండ్ ఆర్డర్ ఇటువంటి ముఖ్యంగా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి కూడా
ఈ సమయంలో అందరూ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అయితే వర్షాల కారణంగా కొంత ఆటంకం ఏర్పడుతుంది. అయితే మధ్యాహ్నంతో పోలిస్తే ఇప్పుడు చురుకుగా ఈ సహాయక కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా, ముఖ్యంగా రోడ్ల ద్వారా, తాళ్ల ద్వారా నదీ పరివాహక ప్రాంతంలో మధ్యలో చిక్కుకుపోయిన వారిని సేఫెస్ట్ ప్రాంతాలకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు ఆర్మీ బలగాలు తరలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే హెలికాప్టర్ల ద్వారా కూడా వారికి తాగునీరు, ఆహారం వీటన్నిటిని కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ముఖ్యంగా ఇటీవల కేరళ దశాబ్ద కాలంలో వచ్చిన విపత్తులో అతిపెద్ద విపత్తు. ఇప్పటి వరకు 100 మందికి పైగా 107 మంది, ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్లుగా సమాచారం ఉంటుంది. ఇంకా ఎవరైతే ఈ బురద అలాగే మట్టి దిబ్బల్లో చిక్కుకుపోయినారో వారికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. ఒక ప్రాంతమే చిరాముల్లా ప్రాంతం అయితే మొత్తం కూడా ఒక భాగమే, పట్టణం, చిన్న మినీ పట్టణంలో ఒక భాగమే కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. పెద్ద పెద్ద బండరాళ్లు, వృక్షాలు, వాటి వేర్లు మొత్తం ఇవన్నీ కూడా గ్రామం వైపుకి తీసుకొచ్చి పూర్తిగా ఇళ్లను మొత్తం కూడా కమ్మేసిన పరిస్థితి. సో భారీ విపత్తునైతే ప్రస్తుతం కేరళను ఎదుర్కొంటోంది. గోపి, అంటే ఇటువంటి బీభత్సకర సన్నివేశం మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో ఇటు ఒక ప్రకృతి విలయం, ఇటువంటి సందర్భంలో ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఒకవేళ ఇప్పుడు రాత్రి పడిపోయింది కాబట్టి సహాయక చర్యలు ఏమైనా ఆగే అవకాశం ఉందా? రాత్రి పూట కూడా ముఖ్యంగా వీలైనంత ఇటు సహాయక కార్యక్రమాల్లో భాగంగా ఎవరినైతే సేఫెస్ట్ ప్రాంతాలకు తరలించారో వారికి ఆహారాన్ని, నిత్యావసరాలని, మందుల్ని, ఔషధాలని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సో రాత్రి పూట రెస్క్యూ ఆపరేషన్, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో గజయితగాళ్ళు సెమ్ చేయడం కానీ, అక్కడ వెతకడం కానీ ఇవన్నీ కష్టతరం. అలాగే వర్షం కూడా ఎక్కువ పడుతుంది. 5 జిల్లాలకు ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది, మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాబట్టి సో రాత్రి పూట సహాయక కార్యక్రమాలకు కొంత ఆటంకం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రోడ్స్, ముఖ్యంగా మొబైల్ నెట్వర్క్స్ కూడా అక్కడ దెబ్బతిన్న పరిస్థితి ఉంది. కాబట్టి సో వాటిని పునరుద్ధరించే పనిలో కూడా ఇటు భారత ఆర్మీ అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా నిమగ్నమైంది. సో ఈ చిరాముల్లా ప్రాంతానికి వెళ్లే ఏదైతే బ్రిడ్జ్ మార్గం ఉందో అదైతే కూలిపోవడం జరిగింది. సో దీంతో రాకపోకలు కొంత ఆలస్యం అవడంతో మధ్యాహ్నం వరకు కూడా నిన్న రాత్రి తెల్లవారుజామున ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటన జరిగితే ఈ మధ్యాహ్నం వరకు కూడా ముఖ్యంగా రెస్క్యూ టీమ్స్ కానీ, సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇవేవి కూడా ఘటనా స్థలికి చేరుకోలేకపోయిన పరిస్థితి. మధ్యాహ్నం తర్వాతే వీళ్ళంతా కూడా ఈ ఘటనా స్థలికి చేరుకున్నారు. సో ప్రస్తుతం ఇంకా ఎక్కడైతే ఈ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలు ఉన్నాయో సో ఆ ప్రాంతాలకి ఇంకా అదనపు బలగాలను చేరుకోవాల్సి ఉంది. మెప్పాడి, అలాగే మండకై, చురల్మల ఈ 3 ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ 3 ప్రాంతాలకి వివిధ మార్గాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుంటున్నాయి. సో మరింత ముమ్మరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 500 నుంచి 1000 మంది సహాయక బృందాలు ఈ సహాయక రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. సో రాత్రికి కొంత ఈ రెస్క్యూ ఆపరేషన్ నిలిచే అవకాశం ఉంటుంది. రేపు తిరిగి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపి.